అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మంచి స్పైసీ చికెన్ పకోడీ చేసుకుందాం. ముందైతే నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా అయితే మనం క్లీన్ చేసుకుందాము. మాకు చికెన్ పకోడీ అయితే పిల్లలు, మా వారు మేమందరం బాగా ఇష్టంగా తింటామండి. ఎప్పుడు చికెనే కదా కర్రీ వండుకోవటం, అందుకని అప్పుడప్పుడు ఇలా చికెన్ పకోడీ కూడా ట్రై చేస్తుంటాను. పిల్లలు ఇక అడుగుతుంటారు. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్తుంటారండి, మా మమ్మీ బాగా చికెన్ పకోడీ చేస్తుందని. నాకు చికెన్ పకోడీకి అయితే మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఫేవరెట్స్ ఉన్నారు. నేను చికెన్ అయితే శుభ్రంగా 2 సార్లు ఇలా క్లీన్ చేసుకుంటానండి అంతా. ఇక్కడైతే నేను బోన్లెస్ చికెనే తీసుకున్నానండి. మన ఇష్టం, మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. కాకపోతే బోన్లెస్ అయితే మాత్రం బాగుంటుందండి తినటానికి, అది మంచిగా. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాక శుభ్రంగా నేనైతే కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. మనకి ఇది వేయటం వల్ల బాగా క్రిస్పీగా ఉంటుందండి. కార్న్ఫ్లవర్ వేస్తే మంచి క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత అయితే శనగపిండి అండి. శనగపిండి అయితే మనం 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 2 లేదా 3 మనకి క్వాంటిటీని బట్టి వేసుకోవటమేనండి. నేనైతే కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక 2.5 స్పూన్లు శనగపిండి అయితే తీసుకున్నాను. తర్వాత మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటామండి. మన ఇష్టం, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉప్పు అయితే ఎక్కువ తినకూడదు కాబట్టి కొంచెం తగ్గించేసుకోవటమే మంచిదండి ఈ రోజుల్లో అయితే, నాకు తెలిసి. తర్వాత మనకి టేస్ట్కి తగినంత కారం, మనం కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళ రుచికి తగినంత కారం వేసుకుంటామండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి, చికెన్ అనేది నాన్ వెజ్ కదా, కొంచెం స్పైసీగా తింటే బాగుంటుంది. అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నానండి నేను. ఇలా కనుక మనకు పిల్లలకి ఇంట్లో చేసి పెట్టామనుకోండి, బయటవి అడగరండి. బయటవి ఏ నూనెలో చేస్తారో మనకి అంత తెలియదు కదా. శుభ్రంగా మనం ఫ్రెష్గా ఇంట్లో చేసి పెట్టామనుకోండి, ఇలాంటివి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మనకి పిల్లలకి చేసిన సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందండి. తర్వాత ఇదిగోండి ధనియాల పొడి. ఇదైతే నేను ఇంట్లోనే చెక్క, లవంగాలు, అన్ని మసాలాలు, యాలక్కాయలు అన్నీ వేసి గరం మసాలా తయారు చేసుకుంటానండి, ధనియాలు అన్నీ వేసి. ఇదైతే 2.5 స్పూన్లు వేసాను ధనియాల పొడి. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి అంతా. కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అది వేసేది మీకు ఇందులో చూపించలేకపోయాను. అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా కొంచెం క్లీన్ చేసుకొని అది కూడా వేసుకుంటున్నానండి నేనైతే. మన చేతితో చేసి పెట్టామనుకోండి పిల్లలకి ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. మనం బయట కొనుక్కొని కూడా తీసుకొచ్చుకోవచ్చు, కాకపోతే మన చేతితో చేసి పెడితే అదొక తృప్తిగా ఉంటుంది కండి. మనం కూడా ఇలాగా కలుపుకోవాలండి అంతా వేసి.
నాదైతే ఈ గిన్నె చిన్నది తీసుకున్నానండి. ఇందులో మీరైతే కొంచెం పెద్ద గిన్నె అయినా తీసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. మనకు అర్జెంటు అనుకుంటే కనుక వెంటనే చేసుకోవచ్చు. కానీ ఒక 10 నిమిషాలు, పావుగంట అలా మ్యాగ్నేట్ చేసి పెట్టడం వల్ల టేస్టు బాగుంటుంది, మంచిగా ఉంటుందండి. అది మసాలా అంతా కూడా దానికి పడుతుందన్నమాట. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేసుకుందామండి. ఇక్కడైతే కరివేపాకును, పచ్చిమిర్చి కడిగి పెట్టుకుంటున్నానండి. ఇది పైన డెకరేషన్ కోసం అని. ఇదిగోండి బాండీ పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి 10 నిమిషాలు, మంచిగా మ్యాగ్నేట్ అయి ఉంటుంది. నూనె వేడయ్యాక ఇంకా మనం అలా పకోడీలాగా ఒక్కొక్క పీసు తీసుకొని వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. ఇలా గుప్పుడుగా వేస్తే బాగోదండి. ఒక్కొక్క పీసు విడివిడిగా కొంచెం దూరంగా అట్లా పక్కన వేసుకుంటే మనకి మంచిగా ఉంటుందండి బాగా. నేనైతే నిమ్మకాయ అయితే ముందే వేయలేదండి. ఎందుకంటే నిమ్మకాయ బాగా డీప్ ఫ్రై చేస్తాం కదా మనం ఈ పకోడీని. ఆ నిమ్మకాయ వేయటం వల్ల కొంచెం టేస్ట్ మళ్ళీ వేరేగా మారిపోతుంది అని చెప్పి నేను నిమ్మకాయ అయితే ఫస్ట్ వేయనండి. కావాలనుకుంటే మాత్రం మీరు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి. పచ్చిమిర్చి మాత్రమే వేయించుకుంటున్నాను. మళ్ళీ కరివేపాకు వేయిస్తే మాత్రం మళ్ళీ అది చిటిపెట అంట పైన పడుతుంది కదా, స్టవ్ అంతా పాడైపోతుంది. మాది క్లీన్ చేసుకోవటం అదో పని, మళ్ళీ మనమే ఎలాగో క్లీన్ చేసుకోవాలి కదా. అందుకని ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక్కొక్క పీసు వేసుకోవాలండి. అలా వేసుకుంటే బాగా వేగుతాయి, బాగుంటుందండి. బాగా వేయించాలండి, సిమ్లో పెట్టాలి. మరీ సిమ్లో కాదు, మీడియం పెడితే మనకి మంచిగా వేగుతాయి, బాగుంటుందండి. అలా ఎక్కువ వేయకూడదండి, కొంచెమే వేసుకోవాలి. అలా వేసుకుంటే బాగా క్రిస్పీగా బాగా ఎగుతాయండి.
ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇంకా తర్వాత తీసేసుకోవచ్చు మనకి. తర్వాత మిగతాది కూడా అలాగే మనం వేసుకోవాలండి. దూరంగానే వేసుకోవాలి, ఒక్కొక్కటిగా. అప్పుడు మంచిగా ఏగుతాయి. ఇదైతే మన వ్యూవర్స్లో కొంతమంది అయితే చికెన్ పకోడీ చేయండి అంజలి అని అడిగారండి. వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను నేను. మన వ్యూవర్స్ కోసం వాళ్ళు అడిగారండి. ఓకేనా, రాజ్యలక్ష్మి గారు అడిగారు చికెన్ పకోడీ చేయండి అని. అంతేకాకుండా మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి ఈరోజు సడన్గా. సరే వాళ్ళకు కూడా చేసి పెట్టినట్టు ఉంటుంది కదా అని చేశానండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి దీని మీద డెకరేషన్ చేస్తున్నానండి. కరివేపాకు లాస్ట్లో కూడా వేయించాను నేను. ఇంతేనండి, టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చక్కగా ఇలా ఉల్లిపాయలతోటి పచ్చిమిర్చితోటి పిల్లలకి చేసివ్వండి. బయట తిన్న టేస్టే ఉంటుంది ఖచ్చితంగా. ఇదిగోండి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్ చేశారు. ఓకేనండి, ఇదేనండి వీడియో ఈరోజైతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.